మన ఇంట్లో ప్రతిరోజు వాడే కుకింగ్ ఆయిల్ గురించి మనకు తెలిసిన దానికంటే తెలియని విషయాలే ఎక్కువ ఉంటే నమ్ముతారా? ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి వంటలో ఆయిల్ ఉపయోగిస్తాం. కానీ సూపర్ మార్కెట్లో కనిపించే రంగురంగుల బాటిళ్లు, ఆరోగ్యకరమని చెప్పే ప్రకటనలు, గుండెకు మంచిదని చెప్పే హామీలు చూసి చాలా మంది ఒకే ప్రశ్న అడగరు. నిజంగా ఈ ఆయిల్ ఎంత ఆరోగ్యకరం? చాలా మంది ఒక బ్రాండ్ను సంవత్సరాల తరబడి వాడుతూ ఉంటారు. ఎందుకంటే అది టీవీలో వచ్చింది, డాక్టర్లా కనిపించే వ్యక్తి ప్రకటనలో చెప్పాడు లేదా కుటుంబంలో అందరూ అదే వాడుతున్నారు. కానీ ఆహార పరిశ్రమలో మార్కెటింగ్ మరియు వాస్తవం ఎప్పుడూ ఒకేలా ఉండవు. రిఫైన్ ఆయిల్ అనే పదం చాలా మందికి సురక్షితం మరియు శుభ్రమైన ఉత్పత్తి అనే భావన ఇస్తుంది. అయితే రిఫైనింగ్ ప్రక్రియలో ఆయిల్ను ఎక్కువ స్థాయిలో ప్రాసెస్ చేయడం జరుగుతుంది. దీని ఉద్దేశ్యం నిల్వ కాలం పెంచడం, వాసన తగ్గించడం మరియు ఒకేలా కనిపించే ఉత్పత్తిని తయారు చేయడం. కానీ ఈ ప్రక్రియలో కొన్ని సహజ లక్షణాలు కూడా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కోల్డ్ ప్రెస్ లేదా తక్కువ ప్రాసెస్ చేసిన ఆయిల్స్ గురించి కూడా చాలా ప్రచారం జరుగుతుంది. ఇవి సహజత్వానికి దగ్గరగా ఉంటాయని కొందరు చెబుతారు. అయితే ఏ ఆయిల్ అయినా పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. ఒక ఆయిల్ ఆరోగ్యకరమని చెప్పి ఎక్కువగా వాడితే అది కూడా సమస్యలను కలిగించవచ్చు. ఇక్కడ చాలామంది చేసే ఒక పొరపాటు ఉంది. ఒకే ఆయిల్ను అన్ని రకాల వంటలకు ఉపయోగించడం. వాస్తవానికి ప్రతి ఆయిల్కు వేర్వేరు లక్షణాలు ఉంటాయి. ఎక్కువ వేడి వద్ద వంట చేయడానికి, సాధారణ వంటలకు లేదా సలాడ్లకు వేర్వేరు ఎంపికలు ఉండవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆరోగ్య సమస్యలకు కేవలం ఆయిల్ మాత్రమే కారణం కాదు. మొత్తం ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, అధికంగా వేయించిన ఆహారాలు తినడం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయి. కానీ చాలామంది మొత్తం సమస్యను ఒకే ఆయిల్పై నెట్టేస్తారు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే, చాలా సందర్భాల్లో కుకింగ్ ఆయిల్ మోసం ఆయిల్లో కాదు, దాని మార్కెటింగ్లో ఉంటుంది. ఒక బాటిల్పై హార్ట్ ఫ్రెండ్లీ, లైట్, ఫిట్నెస్ వంటి పదాలు రాసి ఉంటే అది తప్పనిసరిగా అత్యుత్తమ ఎంపిక అని అర్థం కాదు. అందుకే లేబుల్స్ చదవడం, పదార్థాలు తెలుసుకోవడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చివరికి ఆరోగ్యాన్ని నిర్ణయించేది ఒకే ఆయిల్ కాదు. మీరు మొత్తం రోజు ఏమి తింటున్నారు, ఎంత చురుకుగా ఉన్నారు మరియు మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి అనేదే ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి ప్రకటనలను మాత్రమే నమ్మకుండా అవగాహనతో ఎంపిక చేసుకోవడం ఉత్తమ మార్గం. ఇంకా ఇలాంటి ఆహార నిజాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.